నాకు ద్రోహం చేసిన వాడికి బ్రతికే అర్హత లేదు. ఇందులో ద్రోహం ఏముంది? నువ్వు నీ భార్యకి ఇవ్వలేంది వాడిచ్చాడు. మావయ్య భార్యను కూడా చూడకుండా అలా చేయడం తప్పని తెలియదా? కోరికలు నీ భార్య కూడా ఉంటాయని నీకు తెలియదా? ఇందులో వాణ్ణి చంపాల్సిన అవసరం ఏముంది? ఉంది. ఒకరోజు నేను ఇంట్లో లేననుకుని ఇంద్ర వచ్చాడు. ఏ వదులు, మీ మావి చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఊరెళ్ళాడన్నా? లేదు, సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట. చా, ఈ ముసలోడు ఒకడు పానకంలో పుడకలాగా. వాడు చేస్తే గాని ఆయన చేస్తే నీతో సుఖపడాలని నేను అనుకోవట్లేదు. కానీ నేను అనుకున్నాను. అంటే చంపేస్తావా? ఆ, నీ మీదకేం రాదులే, కంగారు పడకు. ఇప్పుడు చెప్పు, మాట్లాడమే. తప్పు చేసింది వాళ్ళిద్దరు, నన్ను తప్పించాలనుకోవడం తప్పు కదా? తప్పు చేసింది వాళ్ళిద్దరూ అయినప్పుడు వాడిని మాత్రమే ఎందుకు చంపాలి? నీ పెళ్ళాన్ని చంపొచ్చుగా. చంపొచ్చు, కానీ కానీ నీకు నీ పెళ్ళం మీద ప్రేమ పొంగుకొస్తోందా? నేనే పోతాననుకున్నప్పుడు పెళ్ళమైనా తెల్లైనా ఒక్కటే. నాకు ఈ జాతకాలన్నా స్వామీజీలన్నా నమ్మకం లేదని నీకు తెలుసు కదా. తెలుసండి, కానీ మనకి పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకుందామని. డాక్టర్ చెప్పలేంది ఈ స్వామీజీ చెప్తాడా? ప్లీజ్ అండి. సరే, నీ ఇష్టం, కానీ ఇదే లాస్ట్ టైం. ఈయన మా వారు ఇంద్ర. పుట్టిన తేదీ సమయం చెప్పండి. 1992 జనవరి 22 ఉదయం 10:30కి. మీ జాతకం ప్రకారం ఒక్క సంతానం కలిగే యోగం ఉంది. అవునా? మరి ఆ యోగం ఎప్పుడో కూడా మీరే చెప్పండి. సరిగ్గా 3 మాసాల క్రితం. అంటే మీ లెక్క ప్రకారం మా ఆవిడ 3వ నెల గర్భవతి, అంతేగా? ఏను, నీకు ఇప్పుడు 3వ నెల. మీరు జాతకాలని యోగాలని జనాల్ని మోసం చేయొద్దు. మీరు నమ్మనంత మాత్రాన శాస్త్రం అబద్ధం కాదుగా. మీ శాస్త్రాలతో నాలుగు గీసుకోండి. బాయ్. యాండి యాండి ప్లీజ్ ఆగండి. ఇప్పుడైనా అర్థమైందా నువ్వెంత అమాయకురాలువో? నీకు పిల్లలు పుట్టరని ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారుగా. హలో హలో ఇంద్ర, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకు? నేను తల్లిని కాబోతున్నాను. వాట్? ఇప్పుడు 3వ నెల. సరిగ్గా 3 మాసాల క్రితం. ఇప్పుడు 3వ నెల. అంటే నీ భార్య గర్భవత? అవును. ఈ వయసులో నా వల్ల నా భార్య ఎలాగూ తల్లి కాలేదు. బిడ్డ పుట్టాలి, పుట్టించినోడు సావాలి. భళా భళా. నాకు ఆ ఇద్దరూ అవసరం లేదు, కానీ కడుపుతో ఉన్నదాన్ని చంపడం కంటే ఆ కడుపు చేసిన వాడిని చంపడమే కరెక్ట్ అనుకున్నాను. రేపే ప్రయోగం. వచ్చే అమావాస్యకి వాడికి మరణం. గురవా, గురువా, బంధనం తీసుకురా.
కరాళ భైరవి. దీనిని వాడి దగ్గరికి చేర్చు. మిగిలింది నేను చూసుకుంటాను. దీంతో ఏం చేస్తావు? దానిలో అర్ధాయుష్తో మరణించిన వాడి ఆత్మ ఉంది. నా మంత్రశక్తితో దాన్ని వాడి శరీరంలో ప్రవేశపెడతాను. క్షుద్రదేవతలు వాడి ఆత్మకు తోడుగా ఉంటాయి. ఆ ఆత్మ వాడి శరీరాన్ని వదిలిన మరుక్షణం వాడి మరణం. మాతో పాటు గురవైన పంపించు. గురవా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఇంతకీ పార్టీ ఎవరు? పార్టీ ఎవరు లేరు, వాడో దొంగ. ఏదో కొండదేవర మెడలో కొట్టుకొచ్చాడు, నేను ఆయన పట్టుకొచ్చా. ఎంత చెప్తున్నాడు? ఆయన్ని చూసావా? మందుకు డబ్బులు ఇస్తే చాలన్నట్టున్నాడు, కానీ చాలానే అడిగాడు. 1,00,000 ఇస్తా అని చెప్పా. నాకు ఓకే. నాకు తెలిసి దీని వాల్యూ చాలానే ఉంటుంది, జాగ్రత్త. రేణు మై డార్లింగ్. ఏంటి ఈరోజు నా పతిదేవుడు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు? నీ పతిదేవుడు హ్మ్. కాసేపట్లో రతిదేవుడు కాబోతున్నాడు. ఆహా, కారణం? ద బెస్ట్ డీల్ ఇన్ మై లైఫ్. ఒక అద్భుతమైన యాంటిక్ దొరికింది. వావ్, చాలా బాగుంది. ఎంత? ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని వాల్యూ చాలానే ఉంటుంది. అయితే దీన్ని అమ్మేస్తారన్నమాట. అంతవరకు దీన్ని నీ మెడలో అలంకరిస్తా. నా మెడలో మీరు కట్టిన తాళుని మీ మెడలోనే అలంకరించు. నువ్వు రెడీగా ఉండు, మ్హూ. చిటికెలా వస్తా. తెల్లారేసరికి పిల్లల్ని పుట్టించేస్తా. కశ్మీర్ కహు గెలిస్తే ఏం చేస్తావు? డాక్టర్ ఇక్కడ. నథింగ్ టు వరీ, అంతా బాగానే ఉంది. జారిపట్టడం వల్ల నడుం కాస్త బెణికింది అంతే. ఒక వారం రోజులు మందులు వాడండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. అంతేనా? ఇంకేమైనా చేయాలా? బ్రహ్మచర్యం పాటించాలి. ఏం పర్లేదు కదా డాక్టర్? ఏం పర్లేదు, మందులు వాడినా తగ్గకపోతే అప్పుడు మిగతా టెస్ట్లే చేద్దాం. మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్.
ఇప్పుడు ఎలా ఉంది? ఇచ్చిదానా దెబ్బ తగిలినందుకు ఫీల్ అవుతున్నావా? సిద్ధాంతి చెప్పింది గుర్తుకొచ్చి భయం వేస్తుంది. ఏం చెప్పాడు? మా వారన్న మాటలకి క్షమించండి. దీంట్లో అతను తప్పేం లేదమ్మా, అంతా గ్రహ ప్రభావం. పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. చూడమ్మా, హ్మ్? ఒక ముఖ్య విషయం, రానున్న రోజులు చాలా భయంకరమైనవి. జాగ్రత్త. అలా చెప్తేనేగా వాడికి 10,000 25,000 వచ్చేది. ప్లీజ్ అలా అనకండి. అలాంటి దొంగ సన్నాసుల గురించి నా దగ్గర మాట్లాడు. పడుకో. బంధకా, నా శక్తులన్నీ నీకు ధారాదత్తం చేసి నీ ఆత్మను పంపుతున్నాను. లే, నీ కోరికలు తీర్చుకో, నీకిక తిరుగులేదు. నిన్నాపడం నాకే అసాధ్యం. లేచి ఈ గురువాజ్ఞను పాటించు. అప్పుడే నీ ఆత్మకు విముక్తి.